హరే కృష్ణ. సో నిన్న క్లాస్ లో మనం 3:36లో సో అర్జున ఉవాచ అపత్యేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడు పలికాడు, ఓ విష్ణువంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియోగించబడినట్లు మనిషి దేని చేత పాపకర్మలలో ప్రేరేపించబడుతున్నాడు. ఇష్టం లేకపోవడం బలవంతం. దానికి ఉదాహరణగా భగవంతుడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేన హిమిహ వైరిణ. సో రజోగుణం వచ్చేటువంటి కామం వల్ల క్రోధం వల్లనే మహాశనో మహాపాప. మహాశనం అంటే దానికి ఎంత మనం ఆహారం ఇచ్చినా సరే, అంటే మన కోరికలు తీర్చుకోవడానికి మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ కోరికలు అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఎక్కువ కోరికల్లోకి మనం వారికి ఎక్కువ కోరికలు తీర్చుకోవడం ఆ ఇదిలో మళ్ళీ పడిపోతాం అనమాట. మహాపాపం అండ్ డెఫినెట్ గా ఇది అత్యంత మన చేత పాప కార్యాలు చేయించేది కూడా ఈ కామమే. అండ్ విద్యేన మిహ వైరినాం అంటే అత్యంత గొప్ప శత్రువు అనమాట. అతి పెద్ద శత్రువు ఏదైనా ఉంది అని అంటే మనల్ని గోలోకం నుంచి మనం వదిలిచేసి మన భౌతిక ప్రపంచానికి మనం లాగేసింది కూడా ఈ కామమే అనమాట. కాబట్టి ఎంతవరకు మనం ఇంకా కోరికలు తీర్చుకోవాలనేటువంటి అందులో మనం ఉంటాము, ఇంకా భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలని అనుకుంటాము, అప్పటి వరకు కూడా మనం ఇక్కడే ఉండిపోతాం అనమాట. మనలో 0% ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడే ఉండడానికి మనకు పూర్తి అవకాశం ఉందన్నమాట. అయితే నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు మరి ఇది ఏ స్థాయిలో ఈ కామము ప్రతి జీవుడిలో ఏ స్థాయిలో అది ఆవరించింది, వాటి ప్రమాణం వాటి ఏ స్థాయిలో ఒక జీవుడిని కట్టడి చేసేస్తుంది, లేదా ఒక జీవుడిలో పనిచేస్తుంది. ఈ కామం కొందరిలో కొంత శాతం పనిచేస్తుంది, ఇంకొందరిలో ఇంకొంచెం ఎక్కువ శాతంలో పనిచేస్తుంది, ఇంకొంతమందిలో ఎక్కువ శాతం ఈ కామం పనిచేసి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని పూర్తిగా దానికి గుర్తు రాకుండా కూడా చేసేస్తున్నారు. ఆ స్థాయిలో ఉంటుంది అనమాట. సో చూద్దాం ఈ శ్లోకము 3:38లో. ధూమేనా వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ తతోల్బేనావృతో గర్భాన్ తదా తేనేదమావృతం. ధూమేనా వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భాన్ తదా తేనేదమావృతం. ధూమేనా వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భం తథా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, ధూళి చేత అర్థము లేదా గర్భము చేత పిండము కప్పబడినట్లుగా జీవుడు ఈ కామం యొక్క వివిధ దశల్లో కప్పబడతాడు. సో జీవుడు తను భగవంతుడి యొక్క అంశం, అంటే మన క్లాస్ చెప్పుకున్న శుద్ధ చైతన్యం అనమాట, ప్యూర్ కాన్షియస్నెస్. సో భగవంతుడి నుంచి స్వచ్ఛంగా అతను బయటకు వచ్చాడు. కానీ అతనిలో వివిధ దశల్లో రకరకాల పరిమాణాల్లో ఈ కామం వచ్చి చేరుకుంటుంది. అది ఎక్కడ ఏ స్థలం చేరుకుంటుందంట? పొగ చేత అగ్ని. అగ్ని ఉంటే దాని మీద పొగ ఆవరించేస్తుంది, అగ్నికి పొగ ఆవరించేస్తుంది. రెండోది అద్దం పైన ధూళి. ఇలాగ అద్దాన్ని మనం చాలా క్లియర్ గా మనకి చాలా చక్కగా మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏంటి, మన కలర్ ఏంటి, ఇవన్నీ మనం చాలా చక్కగా చూసుకోవచ్చు. కానీ అదే ధూళి చేత అద్దము కప్పబడింది అనుకోండి, అప్పుడు మనల్ని ఎవరో మనం తెలుసుకోలేము కదా, మనం చూసుకోలేము. దుమ్ము మీద ఉన్నప్పుడు మన మీద మన క్లారిటీ ఉండదు. మూడోది పిండం ఉంటుంది, పిండం మీద గర్భసంచి.
గర్భసంచి అంటే అది ఇంకా చెప్పాలంటే చాలా బలంగా ఉంటుంది గర్భసంచి. ఎందుకంటే జీవుడు గర్భసంచిని చించుకొని బయటికి రాలేడు. లోపల జీవుడు ఎన్నో రకాలుగా బయటపడాలి అని అనుకుంటున్నాడు, గర్భసంచిని చీల్చలేడు. ఇంకో మార్గం నుంచి అతను బయటికి రావాల్సిందే. అంతేగాని గర్భసంచి చించుకొని అట్లా కడుపులోకి వెళ్ళిపోలేడు అతను. అంటే అంత బలంగా ఉంటుంది అన్నమాట గర్భసంచి. సో ఈ కామము కొందరిలో అగ్ని మీద పొగలాగుంటుంది అనమాట. అయితే పొగని తీసేయడం పెద్ద కష్టం కాదు, మనం ఊదితే వెళ్ళిపోతుంది పొగ. అంటే అతనిలో కామము తక్కువలో ఉందని, అంటే తక్కువ ఆవరించిందని అతని కామం ఆ జీవుల్లో. ఇంకొందరిలో అద్దం మీద ధూళిలాగా, అంటే మనం ఊదితే ధూళిపోదు, మనం ఏదో ఒక గుడ్డనో లేకపోతే ఇంకో టవల్లో ఏదో ఒకటి తీసుకొని దాని మీద మనం గట్టిగా అదిగితే గానీ ఆ ధూళిపోదు. అంటే పొగ కంటే ధూళి ఇంకొంచెం బలంగా, ఇంకొంచెం మనం బలం ఉపయోగించాలి ఆ ధూళిని బయట తీయాలంటే. అంటే అది ఇంకొంచెం స్ట్రాంగర్ లెవెల్లో ఉందన్నమాట. అతను కామం ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద ప్రమాణంలో ఉంది, అది పరిమాణంలో ఉంది, కొంచెం ఎక్కువ లెవెల్లో ఉంది. అట్లాగే గర్భసంచి పిండం మీద గర్భసంచి అంటే పిండం ఆ గర్భమును తాలూకా దానికున్న బలము జీవుడు అసలు బయటికి రాలేడు. అంటే ఆ దశలు చెప్పాలంటే కాము ఇంకా చాలా బలంగా ఉన్నారు. అంటే ఏ స్థాయి అంటే అతనికి చర్చడానికి బయటికి రాలేడు గర్భసంచిని చీల్చుకొని. అంటే ఆ స్థాయిలో కామం ఉంటుంది అన్నమాట. ఆ స్థాయిలో ఆ వ్యక్తిని ఆవరించేసింది. సో దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడంటే కామము ఒక్కొక్కరిలో ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. అదే కొంతమందిలో పొగలాగా అగ్ని మీద తక్కువ ఎఫర్ట్ తో ఆ కామాన్ని మనం తీసేసుకోవచ్చు కావాలని. అదే అర్థమైన ధూళి అంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఆ కామాన్ని మనం తీసేసుకోవచ్చు. అయితే గర్భాన్ని మాత్రం చాలా చాలా ప్రయాసం పెట్టాలన్నమాట, చాలా కష్టపడాలి బయటికి తీయాలంటే. పిండాన్ని బయటికి తీయాలంటే, బిడ్డను బయటికి తీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఆపరేషన్ అది ఇది అంతా చేసుకుంటే కానీ బయటికి రాలేడు. అంటే ఆ వ్యక్తిలో కామము ఏ స్థాయిలో ఉందంటే తను తానే మర్చిపోయి దాన్ని అతను బయటపడలేని పరిస్థితి అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు అగ్ని మీద పొగలాంటిది అనమాట. వాళ్ళు కొంచెం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఆ పొగను తీసేసుకొని సో వాళ్ళు కామం జయించుకోవచ్చు. రజోగుణం ఉండే వాళ్ళు ఇంకొంచెం కష్టపడితే తీసేసుకోవచ్చు. బట్ తమోగుణం ఉండే వాళ్ళు కామాన్ని తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఇంకెవరో వచ్చి అతను హెల్ప్ చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ కూడా గర్భసంచి నుంచి అతను రాలేడు, ఇంకెవరో వచ్చి బిడ్డను బయట తీయాలి, తనకు తానుగా బయటికి రాలేడు. ఖచ్చితంగా అది పెద్ద ప్రాసెస్ కూడా మనకు తెలిసిందే అదంతా. సో అందుకనే మన భాషలో ప్రభుపాల్ వారు 3 ప్రమాణాలను శుద్ధ చైతన్యాన్ని కామము తప్పబడుతుంది. సో శుద్ధ చైతన్యం అంటే ఆత్మ యొక్క చైతన్యం, శుద్ధ చైతన్యం కామం తప్పబడుతుంది. అదే పొగ, ధూళి, గర్భసంచి. ఎక్స్ప్లెనేషన్ మన దగ్గర చేస్తున్నాం. అలాగే మానవ జన్మ మనకు వచ్చింది అనుకోండి, మానవ జన్మ అంటే దాని అర్థం ఏంటి అని అంటే నిజంగా మనము అగ్ని చేత కప్పబడిన పొగ లాంటిదే. అంటే మానవుడు కానీ కొద్దిగా తలుచుకోగలిగితే మిగతా జీవుల కంటే మానవుడు కానీ కొద్దిగా ఎఫర్ట్ పెడితే అతను కామన్ చేయించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. మానవ జన్మలో అతను కొంచెం డిటర్మెంట్ గా ఉంటే, కొంచెం మీద ఫోకస్ పెడితే కామం నుంచి బయట పడాలి అనుకుంటే మాత్రం ఒక్క ఛాన్స్ మానవ జన్మలో మాత్రం ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎట్లాంటిదంటే అగ్ని మీద పొగలాంటిది. రెండోది పక్షులు జాతులు లేదా జంతువులు, వాటిల్లో
కామం ఏ స్థాయిలో ఉంటుందంటే అద్దం మీద ధూళిలాగా. సో అది ప్రాసెస్ అంతా నింపి మళ్ళీ ఎందుకు చాలా రేర్ కేసెస్ మనం చూస్తాం అనమాట. ఏమని జంతువులు డైరెక్ట్ గా కామాన్ని జయించేసి డైరెక్ట్ గా వైకుంఠం వెళ్ళడం రేరెస్ట్ కేసెస్. జంతు జన్మల్లో మన జనరల్గా ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోలేము, గుర్తుకు రాదు. ఎందుకంటే అది అద్దం మీద ధూళి లాంటిది. అదే మన థర్డ్ లెవెల్కి వెళ్ళామనుకోండి, ఏది గర్భంలో పిండం, చెట్లు స్థాయి చైతన్యం అనమాట. అంటే అది ఆల్మోస్ట్ దానికి ఏ స్పృహ ఉండదు అసలు చెట్లకి. మనం ఎన్ని కొట్టినా ఎన్ని రకాలుగా దాన్ని కోసేసినా దాన్ని తగ్గొట్టినా ఎరగొట్టినా సరే, సో అది అత్యంత తక్కువ స్థాయిలో చైతన్యం ఉంటుంది. తక్కువ స్థాయి చైతన్యం ఎందుకు అంటే దాంట్లో విపరీతమైనటువంటి కామం ఆవరించేస్తుంది కాబట్టి. అందువల్ల చెట్లు అంత త్వరగా భగవంతుడు సంబంధించిన కామని ఎప్పుడైతే ఇవన్నీ వీటి వెళ్తే మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. ఎప్పుడు మానవ జన్మ వచ్చినప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది. ఆ మానవ జన్మలోనే మళ్ళీ ట్రై చేయాలి మనం ఈ కామం నుంచి మనం బయటపడడం. అయితే ఈ మానవ జన్మలో మన కృషి చైతన్యం వల్ల కామను గుర్తించగలుగుతాం. ఎప్పుడు మన కామన్ మనం గుర్తించగలిగాం. ఇప్పుడు మనందరూ ఇప్పుడు క్లాస్ లో ఉన్నాము, ఎట్లా మనం గుర్తించగలుగుతాం కామన్ నిజంగా నాలో ఉంది అని? కృషి చైతన్యంలో వచ్చి ఒక ఆచార్యుడు మనకు చెప్పాడు కాబట్టి, మన భగవద్గీత ద్వారా మనకి అర్థమయ్యే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం కామాన్ని నాలో కామం ఉందని మనం గుర్తించగలిగాం. కానీ గుర్తించిన తర్వాతే మనం బయటపడవచ్చు అని మనకి అవకాశం దొరికింది. కానీ మనం చూస్తూ ఉంటాం సమాజంలో 95 to 96% అసలు వాళ్ళ కామం ఉందనే మనకు తెలియదు. అసలు ఆ కామం అనుకుంటున్నాం అంటే అది నా స్వతంత్రం అని అనుకుంటున్నాం. ఆ కోరికలు ఉత్పన్నమయ్యేది మన నుంచి ఉత్పన్నమయ్యే కోరికలు అది నా స్వతంత్రము, నా ఇష్ట ప్రకారంగా నేను చేయగలిగాను అంటే అన్నిటికీ నేనే కారణమయ్యి నేనే దాన్ని హెల్ప్ చేసుకున్నాను, నేనే వాటిని నేను అనుభవించాను అన్న దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నామే తప్ప, సాధారణంగా అయితే మనం నిజంగా మనలో కామం ఉందనే మనం గుర్తించలేని పరిస్థితిలో మనం ఉండాము ముందర. ఇప్పుడు స్థితిలోకి వచ్చాం కాబట్టి మనకి అవకాశం వచ్చింది. కామం ఉందని మనం గుర్తించగలిగాము. నిజంగా ఆ కామాన్ని నుంచి మనం బయటపడాలి లేదా బయటపడవచ్చు అనేదానికి మనకు అవకాశం వచ్చింది. అంటే మనం బయటపడవచ్చు అనే మన నమ్మకం ఉపయోగింది మనకి. కాబట్టి ఈ స్థాయిలో కామం వచ్చి ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థాయిలో అవి కవర్ చేస్తుంది అన్నమాట. దేన్ని ఆత్మ యొక్క అసలైన లక్షణాలని అది కప్పేస్తుంది. ఉదాహరణకి మనం వెళ్తే నార్మల్ గా మనం స్టవ్ మామూలుగా మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యిలో మనం చూస్తాం అది బాగా మండిన తర్వాత అది బొగ్గు అయిపోతుంది. కానీ నార్మల్ గా అది మండేటప్పుడు ఆ బొగ్గుకి వేడి వెలుతురు రెండు ఉంటాయి. అది దాని సహజమైనటువంటి స్థితి బొగ్గుని. కానీ ఎప్పుడైతే మంట ఆరిపోతుందో ఆటోమేటిక్ గా అదే బొగ్గు మీద పైన ఏర్పడుతుంది, అదే బొగ్గు మీద మనకి మన విభూతి లాగా పైన ఆ పొర ఏర్పడిపోతుంది. అంటే దాని లక్షణాలు పోతాయి అన్నమాట. ఒకప్పుడు దాన్ని స్వచ్ఛమైనటువంటి శుద్ధ చైతన్యంగానే తీసుకుంటే కనుక ఆత్మ శుద్ధ చైతన్యం సచ్చిదానంద స్వరూపము. కానీ కామం చేరుకోవడం వల్ల ఆ చైతన్యము క్రమంగా కప్పేసినట్టుగా, అంటే మనం దాని అసలైనటువంటి చైతన్యం బయటపడలేకుండా అది కప్పేస్తుంది. అట్లానే ఈ బొగ్గు ముందర శుద్ధ చైతన్యాన్ని అంటే వెలుగుని వేడిని రెండింటిని వెదజల్లుతుంది. కానీ సో దాని మీద అది క్రమక్రమంగా ఒక బూడిద లాంటి లేయర్ ఫామ్ అయిపోతుంది. దాని మీద బూడిద ఏర్పడిపోతుంది. ఇప్పుడు బూడిద ఏర్పడిపోయిన తర్వాత అంటే అదే కామం అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా దాని అసైన లక్షణాలు అది పోగొట్టుకునింది. అది ఇప్పుడు ఎట్లాగే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు మరో అది ఎంతో ప్రకాశవంతమైంది, కానీ దాని మీద మబ్బులు జరిగాయి అనుకోండి
ఆటోమేటిక్ ఎంత ప్రకాశవంతమైనా సరే మనకి దాని అసలైన చైతన్యం, అదే దాని వెలుగు, దాని వేడి మనం అనుభవించలేము. అట్లానే ఈ కామమే ఆత్మ యొక్క సహజ స్థితిని మనం గుర్తించలేకుండా పోతాం అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికి మన కామం చేత ఆవరించబడింది మన చైతన్యం. ఆత్మ దాంతో కవర్ అయిపోయాం ప్రస్తుతానికి. ఆత్మలో కామం లేదు, కానీ ఆత్మని కామం కవర్ చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ కామం ఏ ప్రదేశాల్లో ఉంటుంది మన శరీరంలో, ఎటువంటి స్థానాన్ని అవి తీసుకున్నాయి, ఆ కామం ఎటువంటి స్థానాల్లో అవి తీసుకున్నాయి మన శరీరంలో అని ఈ శ్లోకంలో మన కృష్ణుడు. అంటే మన శత్రువు గురించి కృష్ణుడు దాని యొక్క బలం ఏంటి, అది ఏ దశల్లో ఎన్ని ప్రమాణాల్లో అవన్నీ కూడా చేరుతుంది. అలాగే ఎక్కడ ఈ కామం ఉంటుందో మనకి ఆ సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇస్తున్నాడు మన కృష్ణుడు ఇక్కడ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. సో భావం. సో కృష్ణుడు ఇప్పుడు మనకు ఆ ప్లేసెస్ చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సంతృష్టి చెందనిది, అగ్నిలాగా మండేది అయిన అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది. సారీ, భావం అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అన్నమాట, నేను చెప్పిన స్థానాలన్నీ. సో ఇక్కడ నెక్స్ట్ కృష్ణుడు ఈ విధంగా ఆ కామము ఆ జ్ఞానవంతుడి యొక్క శుద్ధ చైతన్యాన్ని కప్పేస్తుంది. ఇందాక శ్లోకంలోనే మనం దాని ఎక్స్ప్రెషన్ చెప్తాం, ఏ విధంగా బొగ్గుకి పైన బూడిద కప్పేస్తుంది. అదే విధంగా ఇక్కడ జ్ఞానవంతుడైన జీవుడు విశుద్ధ చైతన్యం ఏనాడు స్మృతి చెందదు. అలా అగ్నిలాగా మండేది అయినా అతని కామ రూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది. సో అగ్నిలాగా మండుతా ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఆ కామం. దానికి ఏదైనా మనం సప్లై చేసామంటే ఇంకా ఎక్కువ మండుతుంది. అంటే ఆ కోరికలు తీర్చుకోవడం ప్రారంభించామంటే ఇంకా ఎక్కువ. కాబట్టి ఏనాడు సంతోషి చెందడు అతను. ఈ భౌతిక జన్మలో ఆ కోరికలు తీర్చుకోవాలని మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం బాస్ అవుదాం, మనం అనుభవిస్తాం అనే ప్రతిసారి మనం ఇంకా ఎక్కువ కామానికి గురైపోతాం అన్నమాట. ఇది నిత్య శత్రువుగా మనం కప్పబడుతుంది. సో ఇక్కడ మనుస్మృతి ప్రకారంగా భాష్యంలో, బ్రహ్మ భాష్యంలో, కామములకు ఇంద్రతృప్తి అండ్ అగ్నికి ఇంధనం ఆర్పలేము. సో కామాన్ని జయించడం కోసం మన ఇంద్రతృప్తిలో ఎక్కువగానే పాల్గొన్నాం అనుకోండి, ఆ కామాన్ని ఆర్పలేము మనం. ఎట్లాగైతే అగ్నికి మనం ఇంధనం వేసేకుంది, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ లేకపోతే నెయ్యి వేసేకుంది ఇంకా ఎక్కువ మండుతుంది, ఆర్పలేము మనం. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన కోరికలు వచ్చాయి కాబట్టి అది తీర్చేసుకుంటే ఇంకెప్పుడు మనం ఇంకా అలాంటి కోరికలు రావు, లేదా మన మనసు అక్కడితో శాంతింపబడుతుంది, కాబట్టి మనకు అనిపించింది కాబట్టి మనం చేసేద్దాము, మనం కోరుకున్నాం కాబట్టి మనం ఎట్లా తీర్చుకుందాము అని జనరల్ మనం అలా ఎక్కేసుకుంటాం అన్నమాట. కానీ ఇక్కడ అది కాదు, మెయిన్ ప్రాబ్లం అది కాదు మాట. ఇక్కడ అది దానికి ఎంత మనం సప్లై చేసుకుంటామో, కోరికలు తీర్చుకునేటువంటి దాంట్లో వెళ్తుంటామో అంత ఇంకా ఎక్కువ అది ఇంకా ఎక్కువ బొగ్గలు మండుతుంటుంది, ఇంకా కామం ఇంకా పెరిగిపోతుంటుంది. సో భౌతిక ప్రపంచంలో కేంద్రంగా మైథునము, మైథున ఆగారం. సో కామం అంటే ఇక్కడ మెయిన్ గా ప్రభుపాదులు వారు ఏం తీసుకుంటున్నారంటే ఆడ మగకున్నటువంటి ఆ భౌతిక సంపర్కం,
అది అతి పెద్ద జైలు లాంటిదంట. అంటే మనకి ఒక బైక్ లో ఉన్న సంఖ్యలతో బంధించేసాడు అంట. మనకి మనమే కామం పెంచుకొని అది హైయెస్ట్ పీక్స్ ఎక్కడికి వెళ్తుందంటే, అంటే ఉన్నత స్థాయి ఏంటి అని అంటే ఆడ మగ మధ్య ఉన్నటువంటి ఆ సంపర్కమే, లేదా వాళ్ళ మధ్య ఉన్న ఆకర్షణే భౌతిక ప్రపంచంలో అది ఒక ఆధారం, అంటే ఒక జైలు లాంటిది ఉంటుంది. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు లేకుండా ఉండడం, లేదా ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా ఉండడం అదే మనం గమనిస్తే అన్ని జీవరాశుల్లో కూడా ఇదే మెయిన్ గా ఉంటుంది. మనం గమనిస్తే మగ జీవులు ఆడ జీవుల మధ్య అదే అతి పెద్దటువంటి బంధకం అన్నమాట. అతి పెద్ద బంధకం అంటారు. ఉదాహరణ మనం గమనించామనుకోండి, భౌతిక ప్రపంచంలో అదే మెయిన్ సెంటర్ అన్నమాట. కేంద్రంగా చూస్తే మాత్రం మనకి ఇతరుల మీద మనకు ఉన్నటువంటి ఆ సంబంధాలు, లేదా సెంటిమెంటల్ గా వాళ్ళతో మనకు ఉన్నటువంటి ఆ బంధాలు మళ్ళీ మనల్ని తీసుకొచ్చినట్టు పెడతాయి అన్నమాట. ఆ బంధాల్లో కూడా ఇంకా అతిపెద్ద బంధం ఏంటి అని అంటే ఆడవాళ్ళ మధ్య ఉన్న ఆకర్షణ ఇంకా అతిపెద్ద బంధం. మనం చూసి జన్మలకు మీరే నా భర్త కావాలి, జన్మలకు మీరే నా భార్య కావాలి, జన్మలకు మళ్ళీ మనం ఇక్కడే ఇదే ఒక కుటుంబం లాగా మనం పుట్టాలి అని. యాక్చువల్ గా మనం కృష్ణుడు చెందిన వాళ్ళం. కృష్ణుడు మనకి 100% మనం కంప్లీట్ గా మనం అసలు స్పృహే మనకి లేకుండా ఏదో ఈ జన్మలో ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పుట్టారు, ఎవరో పుట్టారు, ఒక సందర్భంలో ఇద్దరం కలిసి శాశ్వతంగా మనం ఇట్లాగే ఉండిపోవాలి, ఇద్దరు ఒకేసారి మనం చనిపోవాలి, ఇద్దరు ఒకేసారి మనం ఈ లోకం వదిలి వెళ్ళాలి అనేటువంటి ఆ బలమైనటువంటి బంధం, దాన్ని మైథున ఆగారం అంటున్నారు అనమాట. ఆగారం అంటే జైలు అనమాట. అంటే అది హైయెస్ట్ లెవెల్లో, ఓకేనా, ఈ భౌతిక ప్రపంచం అదే కేంద్రంగా ఉంటుంది. అంటే 99.999% మంది దానికి పూర్తిగా బందీలు అయిపోతున్నారు. ప్రభుత్వ నియమాలు ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తామో ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనం కారాగారంలో పడిపోతాం. అలాగే భగవంతుడి నియమాలకి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ మైథున ఆకారంలో ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లో బందీ అయిపోతారు. ప్రభుత్వం కోరుకోదు మన నియమాలు ఉల్లంఘించాలని, కానీ మనకున్న స్వతంత్రతతో మనమే ఉల్లంఘిస్తాం అనమాట ఆ నియమాలని. సో దానికి మనం ఏం చేస్తారో మనం తీసుకొచ్చి ఒక దాంట్లో బంధించేస్తాం, ఒక జైల్లో మనం బంధించేస్తాం, మన స్వతంత్రం లేకుండా చేసేస్తాం. అట్లా ఎప్పుడైతే భగవంతుడి నియమాల్ని మనం ఉల్లంఘిస్తామో మనం ఆటోమేటిక్ మనం కామం అనేటువంటి దాంట్లో మనం ఇరుక్కుపోతాము, దాంట్లో మనం బందీ అయిపోతాం. కానీ మనకు ప్రాబ్లం మనం ఏమనుకుంటామంటే, లేదు ఈ బందీ అనేది ఏదైతే ఉందో అది నా ఇష్ట ప్రకారంగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఆ బందీ ఇది ఎంత మాయ అంటే, ఈ బందీ అనేది నాకు ఇష్టంగా నేను తెచ్చుకున్నాను, అది నాకు మేలు చేస్తుందన్న భావంలో మనం ఉంటాం అన్నమాట. వాస్తవం మనం గమనిస్తే భౌతిక ప్రపంచం ఉండే జైలు గోడల మధ్యలో ఉంటాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది, ఏదో ఒక రోజు నేను జైలు నుంచి బయటికి వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా అది 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినా సరే నేను జైలు నుంచి ఎప్పుడు బయటపడతానా అని అనుకుంటాం భౌతిక ప్రపంచం జైల్లో. కానీ భగవంతుడి నియమాలు ఉల్లంఘించినందుకు మనం ఎలాంటి జైల్లో పడ్డాము అని అంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనము ఏది వదులుకోవాలి లేదా దీని నుంచి బయటపడాలని మనం అనుకోము. అసలు మనం దీని నుంచి బయటపడాలని మనం అసలు అనుకోం. ఇది అతి పెద్ద మాయ అన్నమాట. ఇప్పుడు అదే కుటుంబంలో ఉండిపోవాలి, అదే కుటుంబంలో మనం జీవించాలి, అదే కుటుంబంలో చచ్చిపోవాలి, మళ్ళీ అలాగే అదే కుటుంబంలో పుట్టాలనుకుంటాము. అది యాక్చువల్గా అది కామానికి ప్రతీక అనమాట. అది ఆ స్థాయిలో మనం ఆవరించబడిపోయింది అనమాట. చిత్రం ఏంటంటే, గవర్నమెంట్ సంబంధించిన జైలు నుంచి ఎప్పుడు బయటపడతామా అని మనమే తాపత్రయపడతాము.
కానీ భగవంతుడి నియమాలు ఉల్లంఘించినందుకు మనం వచ్చినటువంటి ఈ భౌతిక ప్రపంచం ఎలాంటి పరిశ్రమ ఇరుక్కున్నామంటే లోపల కామం చేరుకొని ఎలా పెట్టుకుంటామంటే ఈ నుంచి మనం బయటపడాలని అసలు అనుకోమంటారు. ఇంకా అదే కుటుంబాల్లోనే అదే జీవితంలో మగ్గిపోవాలనుకుంటాం మనం. దాంట్లో కష్టం ఉంది, దాంట్లో ఇబ్బంది ఉంది, దానివల్ల నేను ఎన్నో మానసికంగా ఎన్నో రకాలైన కష్టం అనుభవిస్తున్నా ఇక్కడ. లేదు అయినా కూడా నాకు నా భర్తే కావాలి, నా భార్యే కావాలి, నా పిల్లలే కావాలి, నా తల్లిదండ్రులే కావాలి, నాకు ఇదే కావాలి, వాళ్ళే కావాలి. వాళ్ళు విడిపోతున్నప్పుడు లేదా వాళ్ళు చనిపోతున్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదో జరిగినప్పుడు మనం ఎంత క్షోభ గురవుతామంటే మనం ఎంత మానసికంగా మనం దెబ్బతిన తర్వాత నన్ను ప్రేమించే వాళ్ళు నాతో బంధుత్వంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఇట్లా వెళ్ళిపోతా ఉంటే లోపల ఎంత క్షోభ గురవుతున్నానో నాకు ఎప్పుడైనా సరే అసలు ఇలాంటి క్షోభకు గురి కానటువంటి ఏదైనా ఒక అవకాశం నాకు దొరుకుతుందా? శాశ్వతంగా నేను ఈ బంధకాల నుంచి బయటపడడానికి నాకు ఏదైనా అవకాశం ఉందా? ఎప్పటికైనా సరే అని అది మాత్రం మనకు ఆలోచన రాదన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా కుటుంబ వ్యవస్థలో మనం పడి ఎంతో నలిగిపోతున్నాం అన్నమాట. అయినా కూడా లేదు, మళ్ళీ నాకు అదే కావాలి, మళ్ళీ అలాగే పుట్టాలి, మళ్ళీ అదే కుటుంబంలో పుట్టాలి. ఇంతకంటే మాయ ఇంకేదైనా ఉంటుంది అసలు? అంటే ఆ మాయ కారణం ఏంటంటే కామం ఆ స్థాయిలో ఉందన్నమాట లోపల. ఆ స్థాయిలో కామము ఆత్మని ఆవరించేస్తుంది. అంటే నా శరీరమే, ఈ శరీరం నేనే, ఈ కుటుంబం నేనే, ఈ దేశం నేనే. కానీ నాకు ఈ దేశంతో సంబంధం లేదు, వాస్తవానికి ఈ కుటుంబం నాకు సంబంధం లేదు. అంటే చెప్పండి, అసలు ఈ శరీరంతో అసలు సంబంధమే లేదు నాకు అసలు. కానీ ప్రస్తుతానికి ఈ శరీరం నాకు ఇవ్వబడింది. ప్రస్తుతానికి ఎందుకని? నాకు ఆ స్థాయిలో కామం ఆవరించింది కాబట్టి ఆ కామం యొక్క పరిణామాలతో చూసుకుంటే, ప్రమాణాలతో చూసుకుంటే దాన్ని బట్టి మన యొక్క నెక్స్ట్ జీవితం ఉండబోతుంది. సో కానీ భౌతిక నాగరికత ఇప్పుడు మనం గమనిస్తే, ఈ భౌతిక నాగరికత మోడర్న్ సివిలైజేషన్, అడ్వాన్స్మెంట్ ఎట్లా అనుకుంటాం అంటే ఎంత మన ఇంద్రియ తృప్తిలో మనం పాల్గొంటే మనం అంత అడ్వాన్స్మెంట్ అనుకుంటున్నాం. మనం చూడడానికి టీవీలో చేసేయి, వెబ్ సిరీస్ లో చేసేయి, వీడియో గేమ్స్ లో చేసేయి, ఇదంతా ఏంటి యాక్చువల్ గా ఇంద్రియ తృప్తి అది. సో భౌతిక టెక్నాలజీలో, మోడర్న్ టెక్నాలజీ మన ఇంద్రియాలని ఎంత బాగా తృప్తి పరిశ్రమ అంత అడ్వాన్స్మెంట్ అనుకుంటున్నాం మనం. కానీ విషయం ఏంటంటే ఆ ఇంద్రియ తృప్తే ఈ మైదున ఆధారంలో ఎక్కువ సమయం మనం గడపబోతాం అనమాట. మనం ఎంత వాటిని ఎక్కించుకుంటే లోపల అంత ఎక్కువసేపు మనం ఈ భూప్రపంచం మీద మనం గడపబోతున్నాం అని అర్థం. కానీ మనకిచ్చినటువంటి కలరింగ్ ఏంటి ఇక్కడ? మోడర్న్ సివిలైజేషన్ అంటే, మోడర్న్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంటే మనది చాలా హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకుంటున్నాం, చాలా ఉన్నత ప్రమాణాల్లో మన జీవితం గడుపుతున్నాం మనం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ భౌతిక నాగరికత, వీటి పురోగతి, అడ్వాన్స్మెంట్ యాక్చువల్గా ఏంటంటే మన ఇంద్రియ తృప్తిని ఎక్కువ పెంచుతుంది అన్నమాట. ఇంకా అనుభవించాలి, ఇంకా నేను ఎక్కువ వీటిని నేను చూడాలి, ఇంకా నేను ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాను అనమాట. రోజుకి మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. సీరియల్లో, వెబ్ సిరీస్ లో, గేమ్స్ లో, లేకపోతే నవల్స్ లో, న్యూస్ పేపర్స్ లో, రాజకీయాల్లో విపరీతంగా మనం ఇన్వాల్వ్ అయిపోతూ మనం ఏమనుకుంటుంటే మనం చాలా అడ్వాన్స్మెంట్ అయిపోతాం అనుకుంటాం. కానీ ఎంత ఇంద్రియ తృప్తికి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ రోజు మనం అనుభవిస్తున్నామో, మనం అంత ఎక్కువ సమయము ఈ భౌతిక ప్రపంచంలో గడపబోతున్నాం అన్నమాట. కావున కామానికి అజ్ఞానం చిహ్నంగా భౌతికంగా బందీ అవుతాడు అన్నమాట.
కామం ఉంది అంటే మనం ఖచ్చితంగా మన అజ్ఞానంలోకి వెళ్ళిపోయినట్టే మనం. సో అజ్ఞానం మెయిన్ కారణం, అజ్ఞానం వల్ల ఏమైపోతుంది, మనం ఈ ప్రపంచం చెందిన వాళ్ళే అనుకోని ఏడే ఎప్పటికైనా మనం బతకాలి అనుకోని ఇదే నాకు శాశ్వతమైనటువంటి లోకం అనే భావనలో, ఇదే నాకు శాశ్వతంగా ఈ ఫ్యామిలీ అనే భావన మనం బతకపోతాం అనమాట. ఇంద్రతృప్తితో ఆనందం వస్తుంది, కానీ ఆ ఆనందమే కామం, అతి పెద్ద శత్రువు. ఇంద్రతృప్తితో మన ఆనందం పొందుతున్న చూసారా, ఇంద్రతృప్తితో ఆ ఆనందమే కామం అనమాట. అదే యాక్చువల్ మన శత్రువు. అంటే శత్రువుతో మనం ఎక్కువ గడుపుతున్నాం టైం, శత్రువులతో మనం ఎక్కువ అనుభవించాలి. మనం ఏమంటున్నాం, ఆ శత్రువు నాకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. మనం సాధారణంగా మనం గమనించినప్పుడు మన నార్మల్ లైఫ్ లో గమనిస్తే మనకి మేలు కోరే వాళ్ళు మనకు ఖచ్చితంగా మనకి ఇష్టమైందంటే ఇవ్వరు అనమాట. మనకి మేలు చేసేటివే ఇస్తాడు, కానీ మనం ఏం కోరుకుంటాం, మనకి ఇష్టమైందే మనం కోరుకుంటాం. కానీ మన శత్రువులు ఏం చేస్తారంటే మనకి ఏది ఇష్టమో అన్ని ఇస్తారు అనమాట వాళ్ళు. దీనివల్ల అతను ఇబ్బంది పడతాడా కష్టపడతాడా మనం పట్టించుకోము. అతను కోరుకున్నాడు కదా ఇచ్చేద్దాం. ప్రస్తుతానికి మనం మంచి వాళ్ళగా, అట్లీస్ట్ మనం మంచివాడుగా పరిగణిస్తాడు కదా అనుకుంటాం. కానీ వాస్తవానికి అతను దానికి బానిస అయిపోయేసి అతనికి తను ఎవరో తను మర్చిపోయే పరిస్థితుల్లో వెళ్ళిపోతాడు. చాలా సందర్భాల్లో మన ఫ్యామిలీస్ లో కూడా మనం గమనించుకుంటే మనము పిల్లల్ని ఎందుకు కష్టపెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్న సెల్ ఫోన్ తీసిస్తాం. మనం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన మనం వండి పెట్టిస్తుంటాం. నేను బలవంత పెట్టడం వల్ల, లేకపోతే నేను అతనికి శత్రువుడు అయిపోతాను కదా. నేను ఉండేది ఒక కొడుకు, లేదా ఒకే ఒక అమ్మాయి, లేదా 2 బిడ్డలే, వాళ్ళకి కావాల్సింది మనం తీసి ఇచ్చేద్దాము. వాళ్ళకి ఏది బాగుంది అనిపిస్తే మనం ఇచ్చేద్దాము. అంటే యాక్చువల్ మనమే శత్రువులో వాళ్ళకి, మనం శత్రువులో వాళ్ళకి. మనము వాళ్ళకి వాళ్ళు కొంచెం కష్టపడినా పర్వాలేదు, నేను ఏది మంచి ఏది చెడు నేను చెప్పాలి. వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడినా, వాళ్ళు కొంచెం కష్టపడినా పర్వాలేదు, నేను చేయాల్సిందే. కానీ మనం కానీ ఆ డిసిషన్ గా మనం వెళ్తే ఇనిషియల్ గా వాళ్ళు మనం కొంచెం అర్థం చేసుకోకపోవచ్చు, ఇనిషియల్ గా వాళ్ళు మన మీద కోపంతో ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏ రోజైతే పరిపూర్ణ జ్ఞానం వస్తుందో, అట్లీస్ట్ ఒక మెచ్యూరిటీ వస్తుందో, ఆ రోజు మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట మన పడ్డ బాధ ఏంటి అని. అతనికి అలా ట్రీట్ చేయడం, మనం ఎందుకు అలా ట్రీట్ చేస్తే మాత్రం అతను ఖచ్చితంగా ఒకరోజు అర్థం చేసుకొని డెఫినెట్ కృతంగా బాగుంటుంది. కానీ ఈ ఒక్క నిమిషం, లేదా ఈ ఒక గంట, లేదా ఈ ఒక రోజు ఎందుకు అతను కష్టపడాలి, ఆ బాబునో లేదా అమ్మాయినో లేదా మన బిడ్డలు ఎందుకు కష్టపడాలనుకొని వాళ్ళకి కావాల్సిందంతా మనం ఇచ్చేయమనుకోండి, అదే వాళ్ళలో లోపల కామం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అదే కావాలి అనే ఆ భావన వాళ్ళ జీవితాంతం వాళ్ళని వేధిస్తుంది అనుకో. ఈ కామం ఎలాంటిదంటే ఎంత ఇచ్చినా సరే కావాలనుకుంటుంది. కామం ఏదైనా కావాలనుకుంటుంది, కానీ ఎంత సప్లై చేసినా తృప్తిగా ఉండదు. మళ్ళీ ఎంత సప్లై చేస్తే మళ్ళీ తృప్తి ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మనం గమనించుకుంటే ఈ పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలనో, లేకపోతే మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనో వీడియో గేమ్స్ స్టార్ట్ చేశారు. ఆ వీడియో గేమ్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని లెవెల్స్ వాళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి అక్కడ ఇంకా తృప్తి ఉండదు అనమాట. దీనికంటే ఇంకా ఎక్కువ థ్రిల్లింగ్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ టార్గెట్స్ కావాలి, ఇంకా ఎక్కువ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యేలాగా, నాకు ఇంకా భయంకరంగా నాకు దాంట్లో కొన్ని లెవెల్స్ పెట్టాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. పాత మనం వదిలేస్తాం, పాత మన వల్ల కాదు, ఇంకా కోరుకుంటారు. మనం గమనించినప్పుడు ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉండేటివి, క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ప్రశాంతంగా 5 రోజులు చూసుకునేవాళ్ళు. ఈ 5 రోజులు ఏం చూసుకుంటాం అబ్బాయి చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత 50 days మ్యాచ్, 1 day మ్యాచ్ వచ్చాయి. అది కూడా థ్రిల్ చేయట్లేదు. తర్వాత ఇప్పుడు 2020కి వచ్చేసాడు, అది కూడా థ్రిల్ లేదు. కొన్ని రోజులు పోతే 20 ఓవర్లు ఏం చూస్తాం అబ్బా అనిపిస్తారు. తర్వాత అంటే ఇందుకు ఆనందం వస్తుంది, కానీ ఆనందమే యాక్చువల్లీ కామం వస్తుంది. అదే అతి పెద్ద శత్రువు.
సో చాలా మంది అనుకుంటారు కృష్ణుడు సేవ అంటే అది కూడా బానిసత్వమే కదా అని. అంటే ఎవరో ఒకరు చెప్తున్నారు కదా మనకి, ఆడు కూడా మనల్ని మన దగ్గర పని చేపిస్తున్నారు కదా, పని చేయించుకుంటున్నారు కదా మన చేత, ఆడ కూడా పోయి మనం పని చేయాల్సిందే కదా అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ కానీ యాక్చువల్గా ఇంట్లో కూడా వాళ్ళు పని చేస్తూనే ఉన్నా, ఇంట్లో కూడా అది పిల్లలకో పెద్దలకో అయిన వాళ్ళకో కానీ అందరికి మనం ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం పని చేస్తూనే ఉన్నాం. మన ఊరికినే మనకి ఎవరు అన్నం పెట్టట్లే, ఇక్కడ ఊరినే మనకి ఏం జరిగిపోవట్లేదు. ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ ఎంతో ఒకటి ఉంది కాబట్టి ఇంకో వైపు నుంచి కాంట్రిబ్యూషన్ మనకు వస్తుంది. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే. మగవాళ్ళకి అయినప్పటికీ వండుకో వాళ్ళు పోయి సంపాదించి తిండి పెట్టండి, ఇంకో కాంట్రిబ్యూషన్ ఉంటేనే కదా వాళ్ళు తినగలుగుతారు. మరి వాళ్ళే సంపాదించేది కూడా బానిసత్వమే కదా అలాంటప్పుడు. నా ఒకటి కోసం అయితే నాకు 100 రూపాయలు 200 రూపాయలు నాకు సరిపోద్ది కదా. నాకు నేను ఎందుకు 20,000 50,000 ఎందుకు సంపాదించాలి? అది కుటుంబానికి ఇవ్వాల్సిందే కదా. అంటే ఆ కుటుంబం కోసం మనం పనిచేస్తున్నాం కదా. అలాగే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే తల్లులు కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వచ్చి అది వండి పెట్టి అది చేయాలంటే అది చేయాలి కదా. మరి అది కూడా బానిసత్వం అనుకోవాలి కదా మనం. అక్కడ మనం కష్టపడుతున్నాం కదా, అక్కడ కూడా ఇక్కడ వీళ్ళు కష్టపడతారు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇద్దరు కాంట్రిబ్యూషన్ తో మనం ఒక ఫ్యామిలీ యూనిట్ లాగా మనం వెళ్తున్నాం. మనం అంటే లిటరల్ గా తీసుకుంటే మగాయన పని చేస్తున్నాడు, ఆడవాళ్ళు పని చేస్తున్నారు. అదే ఇప్పుడు మన కృష్ణుడి కోసం పని చేయాలి అని అంటే మన వెంటనే అనుకుంటున్నాడు ఎవరో మనల్ని డిక్టేట్ చేయాలనుకుంటున్నాం. కానీ యాక్చువల్ చెప్పాలంటే కుటుంబాల్లో మనలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు డిక్టేట్ చేసి ఇంద్రియాలకు మనం బానిసలు అయిపోయి ఉన్నాం. మనం కామానికి మనం బానిసలు అయిపోయాం, అంటే కోరికలకు మనం బానిసలు అయిపోయాం. కాబట్టి మనం ఎక్కువ కష్టపడుతున్నాం. అదే కష్టం, అదే ఇది ఓకే ఒక ఆచార్యుడి యొక్క అడుగుజాడల్లో మనం వెళ్ళి కష్టపడ్డాం అనుకోండి, సేమ్ అదే చాకిరి అదే భావంతో కృష్ణుడు చేయగలిగితే 100% మనం అంతకంటే మనం బయటపడిపోవచ్చు కూడా. ఈ మైదుల ఆధారం నుంచి మనం బయటపడిపోవచ్చు. నేనేం చెప్పుకున్నా, ఏ ప్రేమ అయితే ఇక్కడ కామం కింద మారిందో ఆ కామమే మనకి కృష్ణుడి సేవలో పెట్టినప్పుడు మన కంప్లీట్ మనం బయటపడిపోతాం. ఎక్కడైనా చూడండి, మనం ఎవరూ కూడా మన ఇష్టానుసారం మనం వెళ్ళి అక్కడ పని చేయట్లేదు. మనం ఎవరికో మనకు బానిస అయ్యి మనకు పని చేస్తుంది. ఇంద్రియాలకు బానిసలు అయ్యామా, కోరికలకు బానిసలు అయ్యామా, అయితే వ్యక్తులకు బానిస అయ్యామా? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు అసలు స్వతంత్రత లేదు. కానీ ఇంద్రియాలకు బానిస అయ్యి కావాలి మనం ఏమనుకుంటున్నాం అంటే నా స్వతంత్రంగా నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను యాక్చువల్గా. కానీ వాస్తవానికి ఇవాళ ఆ కామానికి బలి మనమే మర్చిపోయేసి మనం ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాలు మనం గడుపుతూ ఉన్నాం. మనం ఇక్కడ అంటే మనం మర్చిపోయినాం, మన ఐడెంటిటీ మనకు తెలియదు ప్రస్తుతానికి. కానీ దాని నుంచి బయటపడాలంటే కూడా మనం కృష్ణుడి సేవలోకి వెళ్ళాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణుడి సేవలో మనం చాకరీ అనుకుంటాం, లేదా మన ఏదో బానిస అయ్యి ఎవరికో బానిస అయ్యి మనం ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెడుతున్నాం అనుకుంటున్నాం. మనం కానీ అదే సోల్సింది, నా తండ్రికి నేను సేవ చేసేది, నా బిడ్డకు నేను సేవ చేసేది, నా భర్త కోసం, నా భార్య కోసం నేను పనిచేసేది, అది బానిసత్వం అవ్వదు, అది ప్రేమ అవుతుంది. కానీ మన మాయ ఎట్లాంటిదంటే ఇంట్లో మాత్రం మనం ఏదో ప్రేమగా మనం ఏదో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. కృష్ణ సేవ మాత్రం మనల్ని ఎవరు మన చేత బలవంతంగా చేపిస్తున్నారేమో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాగద్వేషాలు ఉన్నాయి ఎక్కడ కుటుంబాల్లో, కానీ కృష్ణ చైతన్యంలో మంచి చెడు ఉంది. అక్కడ జీవితాల్లో మంచి చెడు ఆధారంగా బతికేమనుకోండి, డెఫినెట్ గా మనం బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చేయచ్చు. లేదు అనుకున్నాం అనుకోండి, ఆ రాగద్వేషాలే కామ యొక్క పరిమాణం పెంచేస్తుంది. అది ఇంకా ఎక్కువ పేరుకోబోతుంది అనమాట. అది ఎప్పటికైనా మళ్ళీ నేను గడుపుకోవాల్సిందే ఆ కామాన్ని.
జన్మ కాకపోయినా ఇంకో జన్మ, ఇంకో 10 జన్మలైనా, 50 జన్మలైనా, 100 జన్మలైనా సరే, 1000 కోట్ల జన్మలు ఎత్తినా సరే, నేను పెంచి పోషించుకున్న ఈ కామమే నేను కడుక్కోవాల్సిందే. నేను ఎక్కడో నేను కష్టపడాల్సిందే. ఎందుకంటే దీని వల్లనే నేను ఇక్కడ అనేక సందర్భాల్లో కుటుంబంలో ఒక వ్యవస్థను నేను ఇబ్బంది పడుతున్నాను. మనం ఏదైతే ఇంద్రతృప్తిగా మనం ఫీల్ అవుతున్నాం చూసారా, అంటే నా భర్తకి ఏదో నేను చేస్తున్నది, నా భార్యకి ఏదో నేను చేస్తున్నది, నా బిడ్డలకి ఏదో నేను చేస్తుంది, లేదా నా కుటుంబానికి ఏదో నేను చేసింది చూసారా, తద్వారా వచ్చేటువంటి ఆనందం కోసం మళ్ళీ మనం కష్టపడుతూనే ఉన్నాము. అది యాక్చువల్గా కామంలాగా పేర్కొని పోతూనే ఉన్నారు. అదే మన శత్రువు వచ్చి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఉంటుంటే మనం బయటపడలేము, మన వల్ల కాదు. అదే కుటుంబంలో ఉంటూనే కొంత సమయం మనం కృష్ణుడి సేవ చేయాలి, కృష్ణుడి సేవ మనం చేయాలి. ఆ కష్టపడేది మావులే, అన్ని రకాల పనులు మనం చేయాల్సిందే, చేస్తూనే ఉంటాం కూడా. ఇదేం కొత్త కాదు, మనకి బలవంతంగా మనం చేసేది కాదు. మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఏ ముళ్ళైతే మనల్ని పుచ్చుకొని మనకి విపరీతమైనటువంటి నొప్పినిస్తుందో, అదే ఇంకొక ముళ్ళు తీసుకొని వెళ్ళి అదే ముళ్ళుని తీసేసి దానికి మనం బయట పెట్టుకోవచ్చు. సో ఏ కామాలకి మనం ఇబ్బంది పడుతున్నామో అదే కామాన్ని కృష్ణుడి వైపు గాని మలచగలిగితే, ఇక్కడ ఏ చాకిరికి అయితే మనం మళ్ళీ కామాన్ని పెంచుకుంటున్నామో అదే కృష్ణుడి చాకిరికి ఆ కాముడికి మనం బయటపడిపోతాం. సో అల్టిమేట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కామం నన్ను కప్పబడ్డం వల్లనే నా ఇంటిని నేను కోల్పోయాను, నా ఒరిజినల్ సోర్స్ నేను మర్చిపోయాను. అది మర్చిపోవడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే, నేను ఈ లోకాన్ని శాశ్వతమైన వ్యక్తిని, ఈ కుటుంబాన్ని శాశ్వతమైన వ్యక్తిని, ఈ కుటుంబం ఇక్కడ ఉన్నవని నాతో శాశ్వతంగా ఉండబోతాయి అని ఆ భ్రమలో మనకి ఒక్కోసారి మనకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం వెంటనే నేను, నా కుటుంబము, నా వాళ్ళు, నా సమూహము అని కొన్ని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. బట్ నాకు దేనితో పాటు నాకు సంబంధం లేదు అసలు. సో కాబట్టి ఏదైతే ఇంద్రియ తృప్తితో మనం ఏదో చాలా చాలా ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామో, ఆ ఆనందమే కామమే కదా, అది పెద్ద శత్రువు. సో కాబట్టి మనం గమనించుకోవాల్సింది, మనం మాయ చేత మళ్ళీ మనం పీడికబడుతూనే ఉన్నాం. 3:40 ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది ఏ స్థానంలో ఉంటుంది ఈ కామం, ఎలాంటి పొజిషన్స్ తీసుకునేది? ఎందుకంటే శత్రువు కామం తెలిసిందే, ఆ కామం యొక్క తీవ్రత తెలిసిందే. కామం మనల్ని ఏ స్థాయిలో మనల్ని ఎన్నో జన్మలుగా మనల్ని ఇబ్బంది పెడుతుందో మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు శత్రువు మనకి ఎవరు? కామం. ఇప్పుడు ఆ కామాన్ని దాంతో పోరాడడం, దాన్ని కట్టడి చేయాలంటే, దాన్ని సమూలంగా నాశనం చేయాలంటే నెక్స్ట్ అది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి కదా. శత్రువు ఏ పొజిషన్ మనం తెలుసుకుంటేనే కదా మనం వెళ్ళి అటాక్ చేయగలుగుతాం. కృష్ణుడు మనకి ఇక్కడ ఐడియా ఇస్తున్నాడు, ఎక్కడుంటాయి. మనకి కొంత నాలెడ్జ్ ఇస్తాడు, మనకి కొంత నాలెడ్జ్ ఇస్తున్నాడు. ఈ శత్రువు ఎక్కడుంటుందో, ఎక్కడ ఉంటాయి, ఏ పొజిషన్ లో ఉంటాయి. సో ఏంటి ఆ పొజిషన్స్ అనేది మనం చూద్దాం. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ కామము
తిష్ట వేసుకొని కూర్చుండే స్థానాలు. వీటి ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. సో ఎగ్జాక్ట్ గా పొజిషన్స్ ఏంటి? ఇంద్రియాల దగ్గర, మనసు దగ్గర, బుద్ధి దగ్గర. ఈ కామం ఎక్కడ కూర్చోంటుంది? ఈ 3 ప్లేసులు తిష్ట వేసుకొని కూర్చోంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ 3 సార్లు ఎక్కడైతే అది కూర్చోందో వీటి ద్వారా యాక్చువల్ గా నిజమైన జ్ఞానం ఏంటి? నిజమైన జ్ఞానం అంటే నేను కృష్ణుడి అంశాన్ని, నా లోకం గోలోకము, నా అడ్రస్ అక్కడ ఉంది, నా పరివారం అక్కడ ఉంది, నాకు శాశ్వత ఉనికి నాకు గోలోకంలో ఉంది అనే అదే మనం మర్చిపోయినాం అనమాట. ఆ జ్ఞానం కప్పేసింది అనమాట. అతన్ని మోహపరుస్తుంది మోహపరుస్తుంది అంటే ఏంటి ఆ మోహం? ఇది నా ప్రపంచం, నా ఒరిజినల్ ఇదేను, నేను శాశ్వతంగా ఇక్కడ చెందిన వాడిని, ఇదే నా కుటుంబము, ఇదే నా స్థానం ఇదేను అని కంప్లీట్ గా దీంట్లోకి వెళ్ళిపోతాం. ఎట్లయితే దెయ్యం పట్టుకున్న వాడికి తన గురించి తను మర్చిపోయేసి తను వింతగాను ఇంకేదో వ్యక్తిగా ఎట్లా ప్రవర్తిస్తాడో అంటే కామం ఆవరించిన వాడికి తన ఒరిజినల్ ఉనికిని మర్చిపోయేసి తన ఈ కుటుంబ వ్యక్తిగానే ఈ కులం తందే అన్నట్టుగా, ఈ మతంలోనే తందే అన్నట్టుగా శాశ్వతంగా తను దాన్ని బలంగా తన వెంట పెట్టుకుని ఉంటాడు అనమాట. చూడండి, ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఇంద్రియాలు, మనసు, బుద్ధి. మీకు ఇంతకుముందు గుర్తుందో లేదో, మనం ఒక చారియట్, ఒక రథం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 5 గుర్రాలు, తర్వాత వాటికి సంబంధించిన తాళ్ళు, ఆ తర్వాత డ్రైవర్. ఈ 5 గుర్రాలు వచ్చి 5 ఇంద్రియాలు, తర్వాత మనసు వచ్చి తాళ్ళు, బుద్ధి వచ్చి డ్రైవర్. సో ఇంద్రియాలు, గుర్రాలు ఇష్టం వచ్చినట్టు ఎట్ట పడితే అట్ట పరిగెత్తేసాయి. అంటే వాడికి కావాల్సిన ఆహారం, వాడికి కావాల్సిన గడ్డి దొరికినాయి, వాడికి పక్క దొరికినాయి వాడికి. అప్పుడు గుర్రాలు ఏం చేస్తాయి అంటే వాటికి ఇష్టమైన పదార్థాలు అక్కడ ఉన్నాయి, అవి తినే వస్తువులు అక్కడ ఉన్నాయి. అప్పుడు గుర్రాలు ఏం చేస్తున్నాయి? ఇమ్మీడియట్ గా అటువైపు పరిగెత్తుంది. అంటే రోడ్డు మీద కాకుండా ఇంకెట్టో అటు కానీ ఇటు కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఆ గుర్రాలు ఇటువైపు, ఈ గుర్రాలు ఇటువైపు. ఇప్పుడు తాళ్ళు వీక్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని కట్టే తోలే తాళ్ళు వీక్ గా ఉన్నాయి అనుకోండి, ఆ డ్రైవర్ వీక్ గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ రథం, ఆ ప్రయాణికుడికి లోపల కూర్చున్న ప్రయాణికుడికి ఆ రథం యొక్క ప్రయాణం లేదా ఆ శరీరం యొక్క ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుంది మీరు ఆలోచించచ్చు. అంటే ఆ జీవుడు కరెక్ట్ గా నిజంగా ఆ ప్రయాణికుడు తన గమ్యానికి చాలా సేఫ్ గా చేరాలంటే గుర్రాలు అవసరము, తాళ్ళు అవసరము, ఆ డ్రైవర్ అవసరం. అయితే ఇప్పుడు ఆ శత్రువు గుర్రాలని మేనేజ్ చేస్తా, తాళ్ళని పలచపరుస్తా, డ్రైవర్ బుద్ధిని కూడా వీక్ చేస్తా ఉందనుకోండి, ఇంకా జీవుడి యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఇంకా ఆ ప్రయాణికుడి ప్రయాణం ఎలా ఉండబోతుంది? అలాగే ఈ శరీరంలో నా ఇంద్రియాల్లో కామం జరిపింది, నా మనసులో కామం జరిపింది, యాక్చువల్ నా బుద్ధిలో మళ్ళీ కామం జరిపింది. ఏ బుద్ధి అయితే ఏది మంచి ఏది చెడు, ఏది అవసరము ఏది అవసరం కాదు, ఏది ముఖ్యము ఏది అంత ముఖ్యం కాదో, ఏది నిజమో ఏది అబద్ధం అని నీట్ గా యాక్చువల్ చెప్పాలంటే బాగా విశ్లేషించి మనకి అందించాల్సిన ఆ బుద్ధిలోనే కామం జరిగింది అనుకో, ఇంకా ఆటోమేటిక్ గా మనం ఎవరో మర్చిపోతాం. మనం ఏం చేయాలో మనకు తెలియదు, మనం చేసేది కరెక్టా కాదు మనకు తెలియదు. ఇప్పుడు కామం చేరిపోయింది కాబట్టి మనకి ఇష్టమైనవన్నీ మనకు మంచి చేస్తున్నాయి. మనం చూసేటివన్నీ నాకు కావాలి, అది నాకు మేలు చేస్తాను. మనసులో అది ఒక మంచి ప్రెసెంట్ ఫీలింగ్ ఇస్తా ఉంది, ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం ఇస్తా ఉంది. బుద్ధిలో వీక్ అయిపోయింది, మనసు కామం జరిగిపోయింది కాబట్టి అది ఇంకా మంచి చెడు ఆలోచించదు. ఇంకా
నీకు ఏదనిపిస్తుంది చేసుకొని ఆయన బుద్ధే సిగ్నల్ ఇచ్చేస్తుంది. యాక్చువల్గా ఇంద్రియాల నుంచి ఆ మెసేజ్, ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఎక్కడికి, మనసులోకి పాస్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఓ పలానా దగ్గర లడ్డు ఉంది, ఓ పలానా దగ్గర ఆ వస్తువు ఉందని వెంటనే ఎక్కడికి వెళ్తుంది, మనసులోకి వెళ్తున్నారు ఆ మెసేజ్, ఆ ఇన్ఫర్మేషన్ మనసులోకి వెళ్తుంది. మనసు గత అనుభవాలు తీసుకుంటుంది అనమాట. ఈ వస్తువు ఇంతకుముందు నేను తిన్నప్పుడు లేదా ఇంతకుముందు నేను దాన్ని వాడినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంది అని మనసు ఒకసారి ప్రాసెస్ చేసుకుంటుంది లోపల. గత అనుభవాల్ని, గత వాసనలతో ప్రాసెస్ చేసుకుంటాను. ఈ వస్తువు నాకు మేలు చేసింది అంటే, నాకు ఒక తెలియనటువంటి ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి, అప్పుడు బుద్ధి ఏం అప్పుడు మనసు ఏం చేస్తుంది, ఇది మంచిదా కాదా అని చెప్పి మళ్ళీ ఒకసారి బుద్ధికి ప్రాసెస్ చేస్తుంది. బుద్ధిలో జ్ఞానం లేకుండా ఆ జ్ఞానం కామం కప్పబడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ బుద్ధి ఏముంటుంది, నీకు ఏదనిపిస్తే అది చేయను. ఎందుకంటే దాని దగ్గర ఇంక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పూర్తిగా కప్పబడిపోయింది. ఏది ఆ నాలెడ్జ్, ఇది మంచా చెడా, అవసరమా అవసరం లేదన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ పవర్ కామం చేత కప్పబడిపోవడం వల్ల, అంటే ఇప్పుడు బుద్ధి కామం మత్తులో పడిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అది నీకు ఏదనిపిస్తే అది చేయంటుంది బుద్ధి. ఆటోమేటిక్ మనం అది మంచి చేస్తుంది చెడు చేస్తుందా, కష్టమా నష్టమా ఆలోచించాం, ముందుకు పడిపోవాలి మనలో. దానికి ఎవరు అడ్డొచ్చినా సరే, అంటే నా రాగానికి, నా కామానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నరికి పారేసిన, వాళ్ళని బయటపడేసి, వాళ్ళకి ఏదో చేసిండు వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రుల, నాకు అయిన వాళ్ళ కానీ వాళ్ళ అవసరం లేదా, నాకు కావాల్సింది, నాకు జరగాల్సింది, నేను కోరుకున్నది నాకు కావాల్సిన ఎట్టి పరిస్థితుల్లో. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండబోతున్నాను, నేను శాశ్వతం ఇక్కడ, ఇదే నా సామ్రాజ్యం. ఇది మనం ఆ విధంగా ఈ కామం ఈ 3 పొజిషన్లో వచ్చి మనకి గోలోకాన్ని శాశ్వతంగా మనకి దూరం చేసింది. కృష్ణుడు మనకు దూరం చేసింది. అని కృష్ణుడి సేవ మనకి భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన నియమాలు మనకి భారంగా కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే కామం చేత కప్పబడిన బుద్ధి, కామం చేత కప్పబడిన మనసు, ఇంద్రియాలు, దానికి ఎవరైతే అడ్డొచ్చారో, దానికి ఏ ఉపదేశాలు అయితే అడ్డొస్తాయో, ఎవరు అడ్డొస్తారో, ఏ ఉపదేశాలు అయితే అడ్డొస్తాయో, వాళ్ళందరూ నా శత్రువులే. వాళ్ళందరూ నా శత్రువులు. సో ఆ విధంగా మనము గోలోకంతో కనెక్షన్ పోయింది, కృష్ణుడితో కనెక్షన్ పోయింది, మంచి మంచి సాధువులతో మన కనెక్షన్ పోయింది, మంచి మంచి శాస్త్రాలతో మన కనెక్షన్ పోయింది. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆ కృష్ణుడు లేకపోతే ఆ ఉపదేశాలు లేకపోతే ఆ పుస్తకాలు, ఇవన్నీ మనం కంప్లీట్ గా మనకి ద్వేషంతో వాటిని మనం కంప్లీట్ గా పక్కన పెట్టేస్తాం. నాకు అవసరం లేదనుకుంటాం. కానీ యాక్చువల్ గా మనకి మన జబ్బును తగ్గించే విషయం అక్కడ ఉంది. ఆ కామాన్ని పూర్తిగా సమూలంగా వేర్ల నుంచి బయట తీసేటువంటి మందు అక్కడ ఉంది. కానీ మనం ఆల్రెడీ ఈ 3 వ్యవస్థలు కామంతో కప్పబడిపోయింది కాబట్టి అది మన శత్రువుగా కనబడుతుంది. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఈ కామమే శత్రువు. మనల్ని మన ఒరిజినల్ అడ్రస్ కి, మన ఒరిజినల్ ఐడెంటిటీలోకి తీసుకోవాలనుకుంటే ఈ కామం మనల్ని అడ్డుపడుతుంది. అందువల్ల చాలా సందర్భాల్లో కృష్ణ చైతన్యాన్ని పాటించడం చివరి దాకా చాలా కష్టమైపోతుంది. అంటిల్ భక్తుల సాంగత్యం లేకుండా, కృష్ణుడి సేవల భక్తుల సాంగత్యం లేకుండా, మనం సరిగ్గా సాధన చేయకుండా ఉంటే మాత్రం చివరి దాకా వెళ్ళడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ముఖ్యమైన పొజిషన్లో కామం చేరిపోయి ఉంది. అందుకే చివరి దాకా కూడా మనం చాలా అలర్ట్ గానే ఉండాలి. మనం చివరి దాకా కూడా అలర్ట్ గానే ఉండాలి. అందువల్ల మనం అంటే మనం చాలా ట్రై చేస్తుంటాం అనమాట. మన ఫ్రెండ్స్ చెప్పడం, అలాగే మన బంధువులకు చెప్పడము, మన ఫ్యామిలీ వాళ్ళకి చెప్పడం, మనం ట్రై చేస్తుంటాం మనం ఇది పొజిషన్ అని. కానీ వాళ్ళు ఇదే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు పీడింపబడుతున్నారు అనమాట ఈ కామం చేత. ఎందుకంటే మనం ఒకప్పుడు అట్లా పీడింపబడి ఉన్నాము.
ఇవాళ భగవంతుడి దయ వల్ల మనకి ఆచార్యుల యొక్క వాళ్ళ అనుగ్రహం, భక్తుల వల్ల మనం ఈ రోజు దాంట్లో మనం బయటకు వచ్చి అట్లీస్ట్ మనం గుర్తించగలిగాం. మనం ఇంకా బయటపడలేం, మనం అట్లీస్ట్ మనం గుర్తించగలిగాం. ఓహో, ఇవి నాకు కీడు చేస్తున్నాయి, వీటి వల్ల నేను కృష్ణుడికి దూరం అయిపోతున్నాను అని మనకి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ భాషల ప్రభుపాద శత్రువుని కొట్టాలి అని ఉంటే అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ శత్రువు ఏ పొజిషన్ ఉన్నదో మనం తెలుసుకోవాలి. అదే కృష్ణుడు మనకి ఏం చేస్తున్నాడు, మన శత్రువుడిని మనకి చెప్తున్నాడు అనమాట. వ్యూహాత్మకంగా ఈ కామము బద్ధ జీవుని యొక్క 3 ముఖ్యమైన ప్రదేశాలు ఆక్రమించేసింది. 30 పొజిషన్ అది ఆక్రమించేసింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎక్కడైతే మన యాక్చువల్ తెలివితేటలతో చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకోవాలో ఆ 3 ప్రదేశాలు, ఆ 30 ప్రదేశాలు కామం నిండిపోయి ఉంది. సో ఇంద్రియాలు కామంతో నిండిపోయింది, తర్వాత మనసు కామంతో నిండిపోయింది, నెక్స్ట్ బుద్ధి కామంతో నిండిపోయింది. ఈ 3 అహంకారం పొరల్ని తయారు చేస్తుంది అనమాట ఆత్మ చుట్టూ. అహంకార పొరలు తయారైపోతాయో ఆత్మ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ చైతన్యం ప్రస్తుతానికి కప్పబడుతుంది అనమాట. ఆత్మ జ్ఞానం పూర్తిగా కప్పబడిపోతుంది. అహంకార పొరలతో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కప్పబడిపోతుందో అప్పుడు నేనేమనుకుంటానంటే ఈ శరీరం నేను, ఈ కుటుంబం నేను, ఈ దేశం నేను, ఈ కులం నేను అని ఫాల్స్ ఐడెంటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం, మిస్ఐడెంటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. ఈ అహంకార భౌతిక అంటే ఇక్కడ ఏంటి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఈ భౌతిక ఆనందమే అసలైన ఆనందంగా అనుకుంటాం అనమాట. ఈ భౌతిక ఆనందమే శాశ్వత ఆనందం అనుకుంటాం, ఈ భౌతిక ఆనందమే అసలైన ఆనందం అనుకుంటాం అనమాట. ఎంత విచిత్రం అయిపోతున్నాం మనం. మనందరికీ ఆనందంగా, ఎందుకంటే ఆత్మగా మన సచ్చిదానంద స్వరూపులం, మన ఆనంద స్వరూపులమే. ఆనందం కావాలనేది మన శాశ్వత జన్మ హక్కు, అది ఆత్మ హక్కు. అది కాకపోతే ఆనందాన్ని మనం ఈ భౌతిక సంపర్కంలో అనేక జన్మలుగా ఉన్నాం కాబట్టి ఈ భౌతిక ఆనందం అసలైన ఆనందం అనుకుంటాం. అప్పుడు మనం కృష్ణుడిని మర్చిపోతున్నాం, కృష్ణుడి నుంచి పొందాల్సిన శాశ్వత ఆనందం కూడా మనం మర్చిపోతున్నాం. కృష్ణుడే మర్చిపోతున్నాం, కృష్ణుడి నుంచి పొందవలసిన శాశ్వత ఆనందం కూడా మనం మర్చిపోతున్నాము. అప్పుడు ఈ భౌతిక జీవితము అశాశ్వత ఆనందం మనం బానిస అయిపోతున్నాం. భౌతిక జీవితపు అశాశ్వత ఆనందంకు మనం బానిస అయిపోతున్నాం. చాలా సింపుల్. మన టీవీలు ఉన్నాయి, టీవీ నుంచి యాడ్స్ వస్తుంటాయి, లేదా బిల్ బోర్డ్స్ చూస్తుంటాము, ఎవరో చెప్తుంటారు అనమాట. ఫస్ట్ కళ్ళు వెళ్తాయి, లేదా చెవులు వెళ్తాయి, ఇవి జ్ఞానేంద్రియాల ముందు వెళ్తాయి. ముందు వెళ్ళి అవి చూసుకొని వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి. కామంతో కప్పు ఉంది అనుకోండి, అసలు ఇన్ఫర్మేషన్ కూడా పడలే, అది కావాల్సిందే అనుకుంటాం. దాని తర్వాత దాన్ని మైండ్ లో తీసుకెళ్తాం. మైండ్ లో ఏమైనా అనుభవం అండ్ వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు దాని గురించి, ఆ ప్రోడక్ట్ గురించి, మిగతా వాళ్ళు దాని గురించి ఏం చెప్పారు, న్యూస్ లో ఏం చెప్తున్నారు, ఎన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఓకే బాగానే ఉన్నట్టు, న్యూస్ లో చెప్పేదాకా నిజమేనా, ఈ ప్రజలు చెప్పేదంతా నిజమేనా, అది ప్రాసెస్ చేయము. ఓకే ఇంతమంది బాగున్నారంటే నాకు కూడా ఇది ఆనందిస్తుందేమో అని మనసు ప్రాసెస్ చేసేసుకుంటాం. ఇంకా బుద్ధిలో ఇంతమంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి కరెక్ట్ అయి ఉంటుందేమో, కాబట్టి మీరు తీసేసుకోండి. సో ఈ యాడ్స్ అవ్వచ్చు, ఈ మూవీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన 3 పొజిషన్స్ లో కామాన్ని పెంచుకుంటూ వస్తా ఉన్నారన్నమాట. అల్టిమేట్ గా ఆ వస్తువు లేకపోయినా, లేకపోతే అనుకుంది జరగకపోయినా, కావాలని దక్కకపోయినా, ఇప్పుడు మనం యాక్చువల్లీ దాడి ఎవరి మీద చేస్తాము, అయితే భార్య మీద చేస్తాం, లేదా భర్త మీద చేస్తాం దాడి. ఎందుకంటే వీళ్ళని సంపాదించలేదనో, లేదా వీళ్ళని చేసి పెట్టలేదనో, వీళ్ళని తీసేయలేదనో, అది నాకు అందించలేదనో, మనం ఎవరిని తయారు చేసుకుంటాం, మన వాళ్ళ మీద మన శత్రువుగా తయారు చేసుకుంటాం. వీళ్ళంటే మా నాన్నంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు, మా పిల్లలంటే నాకు భారం, లేదా నా భర్త అంటే నాకు నమ్మదు. అంటే మన యాక్చువల్ చెప్పాలి అది జస్ట్ ఒక చిన్న వస్తువు అంతే. లేదా గట్టిగా అంటే కొన్ని గజాల స్థలం అంతే.
కానీ గజాల స్థలం కోసం, లేకపోతే 2 గజాల స్థలం కోసం, లేకపోతే ఒక వస్తువు కోసం మన సొంత వాళ్ళనే మనం ఇబ్బంది పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేజర్ శత్రువు ఎవరయ్యారు? కామమే శత్రువు అయింది. కానీ మనం ఏమనుకుంటామంటే నా ఆనందం రాకపోవడానికి కారణం ఇతనే, లేకపోతే నేను అనుభవించుకోవడానికి కారణం, ఈ మధ్య కష్టపడడానికి కారణం వచ్చి ఈమె, వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటాను. కానీ కృష్ణుడు మనకి చూడండి ఎంత మెయిన్ పాయింట్ ఇస్తున్నాడు మన జీవితాల్లో. కృష్ణుడు ఏ ఫస్ట్ క్లాస్ నుంచి మన బీటెక్లు, ఎంటెక్లు, పీజీల దాకా ఒక్క పుస్తకాన్ని మనం చెప్పింది ఈ విషయాన్ని. మనం నాయన మనలో ఉన్న కామవేరాయన మన ఇలాంటి ఒక పరిస్థితికి, ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మనం ఎంటర్ అయ్యాము అని ఒక్క పుస్తకం మనం చెప్పింది. ఇన్ఫాక్ట్ ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంద్రతృప్తిని పెంచి, ఇంకా కామాన్ని పెంచి, ఇంకా ఎక్కువ శత్రువులు చేసేదానికి మనకి అవకాశం రావడమే కాకుండా శాశ్వతంగా ఈ భూలోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉండిపోవడానికి మనకి అవి దోహదపడుతున్నాయి యాక్చువల్గా. అందుకే మన పూర్వీకులు, లేకపోతే మన ముందు చూస్తే మనకి ఎక్కువ కూడా నిగ్రహం వైపు మన యొక్క సాధన ఎక్కువ ఉండేది. ఒక బ్రహ్మచారిగా, ఒక వానప్రస్థుడిగా, సన్యాసిగా, గృహస్థు కొంత వెసులుబాటు. బట్ మాక్సిమం అందరూ నిగ్రహం వైపు ఒక తపస్సు లాగా తీసుకొని ఈ ఇంద్రియాలకు బానిస లేకుండా వాళ్ళు బతికేవాడు. కానీ ఈ భౌతిక ప్రపంచం నీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే, ఎంత ఫెసిలిటీస్ ఉంటే, నీ దగ్గర ఎన్ని వస్తువులు ఉంటే, ఫ్రిడ్జ్, ఏసీ, డబుల్ కాట్, ఫోమ్ బెడ్స్, స్విమ్మింగ్ పూల్, టీవీ, వాషింగ్ మెషిన్, హాట్ ఎయిర్ ఓవెన్, మనం ఎన్ని పెంచుకుంటే, ఇవన్నీ ఎంత మనం అనుభవించాలనుకుంటే, కార్లు, బైక్స్, స్టేటస్ సింబల్ అని చెప్పేసి రకరకాలుగా మనలో అంత కామం లోపల పెరుగుతా ఉంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది స్టేటస్ సింబల్ అనుకుంటాం. బట్ ఇంటర్నల్ గా శత్రువు లోపల బలపడిపోతా ఉంది, ఇంకా బలపడిపోతా ఉంది. కానీ మన విచిత్రం, మన మాయ ఎక్కడ విచిత్రమైన మాయ ఏంటంటే, మనం అనుభవించలేకపోవడానికి కారణం మిగతా వాళ్ళంతా అనుకుంటాం. శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధం 84:13 84 అధ్యాయం 13వ శ్లోకంలో ఫైనల్ గా కృష్ణుడు, సో ఇక్కడ ఎవరైతే ఈ శరీరం నేను, ఈ కుటుంబం నేను, ఈ ప్రదేశం నేను, లేకపోతే ఇక్కడ ఉన్నదంతా నేనే అనుకుంటారో, పూర్తి అజ్ఞానంతో వాళ్ళు ఆవుతో గాడితో సమానం అంట. ఇక్కడ ఆవు అంటే ఇక్కడ మనం పవిత్రమైన ఆవు అట్లా తీసుకోకూడదు. ఒక పశువులాగా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది కదా. వాళ్ళు పశువులతో సమానం, ఎందుకంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంటి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ ఇంటి వాళ్ళు మర్చిపోయారంటే వాళ్ళకు ఖచ్చితంగా బానిస బతుకులైపోయారు. విపరీతమైన చాకరీ చేసుకుని వెళ్తూ ఉన్నాం మనం. ఆ చాకరీ ఇక్కడ ఎవరు తృప్తి పడరు. బట్ అదే చాకరీ నా కర్మెంతేలే అని అదే చాకరీ మనం కృష్ణగానం చేయగలిగితే డెఫినెట్ గా మనం ఆ కామం యొక్క తీవ్రతను మనం తగ్గించవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకి కృష్ణుడు కామం యొక్క దశలు చెప్పాడు మనకి. 3 దశల్లో అగ్ని పై పొగ, అర్థంపై ధూళి, పిండంపై గర్భసించి, ఎంత ఏ స్థాయిలో అది ఆవరిస్తుందో చెప్తాడు. ఆ తర్వాత ఆవరించడం వల్ల ఎంత జ్ఞానవంతుడైన వాడైనా సరే తన సంతుష్టుడు కాకుండా ఆ కామ రూపమే దాని శత్రువుగా కప్పబడిపోతుంది. అలాగే అది ఏ స్థలంలో ఉంటుంది ఆ కామం, ఆ శత్రువు ఎక్కడ ఉంటుంది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి స్థలాల్లో ఉండి అసలైన జ్ఞానాన్ని అది కప్పివేస్తుంది అని చెప్పి
మనకి 3 శ్లోకాల్లో కృష్ణుడు మనకి అసలైనటువంటి రియల్ అనాలిసిస్ చేస్తాం, రియల్ స్కానింగ్ చేస్తాడు, మనం రియల్ స్కాన్ చేస్తున్నాడు. హాస్పిటల్ లో స్కానింగ్ మెషిన్ మనం తెలుస్తుంది అనమాట, ఏ పార్ట్ ఏమైంది, ఏ పార్ట్ ఎట్లా జరిగింది, ఏమేమి గందరగోళం పడ్డాయి లోపల అన్నమాట. బట్ ఇక్కడ ఇది ఈ స్కానింగ్ ఇక్కడ ఏ ఏ ఏ భౌతికమైన మెషిన్స్ కి ఈ స్కానింగ్ కనబడుతుంది. ఎందుకంటే కృష్ణుడే మనుషుల్ని కృష్ణుడు తయారు చేసిన, సృష్టిని కృష్ణుడు తయారు చేసిన వాడి మ్యానుఫ్యాక్చరర్ ఆయనే కాబట్టి, సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో కూడా ఆ మ్యానుఫ్యాక్చరే చెప్పగలుగుతాడు. ఆ ప్రాబ్లం వస్తే ఆ మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే తీసేదానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఇస్తాడు. సో మాన్యువల్ మనం పెద్ద మాన్యువల్ మిషనరీ రిపేరింగ్ మాన్యువల్ కానీ తెచ్చుకున్నామంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఇబ్బంది అయినప్పుడు మనం ఏమేం చేయాలో దాంట్లో రాసి ఉండొచ్చు. లేదా తన కంపెనీ సంబంధించిన కంపెనీ సెక్రటరీ ఒక ఆపరేటర్ని పంపించాడు అక్కడ, ఒక ఆపరేటర్ని పంపించి లేదా ఆ టెక్నీషియన్ పంపించి దాన్ని సరి చేసుకుంటాడు. సో ఆపరేటింగ్ మాన్యువల్ వచ్చి మన భగవద్గీత భాగవతం, ఆ టెక్నీషియన్ వచ్చి ఇక్కడ ఆచార్యులు. సో ఆచార్యులు సాధువులు భగవద్గీత భాగవతం శాస్త్రాలు వాటి ద్వారా కృష్ణుడు మనల్ని మనం స్కాన్ చేయించుకొని ద సేమ్ టైం జబ్బుని గుర్తించి రైట్ మెడిసిన్ ఏదేస్తే దాన్ని మనం పూర్తి బయటపడచ్చు. మన కృష్ణుడు ఈ 3 శ్లోకాలను మనకు అవగాహన ఇస్తాం. వాటి ఇక్కడ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.